ఫ్రెండ్స్, ఇప్పుడు ఓఈఎక్స్ యాప్లో అడ్రస్ని ఎలా యాడ్ చేసుకోవాలి, సతోషి యాప్లో ఓఈఎక్స్ అడ్రస్ని ఎలా యాడ్ చేసుకోవాలనేది చెప్తాను. ఇదిగో ఈ లింక్ ఉంది కదా, ఇది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ ఫ్రమ్ గిట్ హబ్ అని ఉంటుంది. బికాజ్ ఇట్ ఈజ్ 1.9 వర్షన్ అనేది గిట్ హబ్లో అవైలబుల్ ఉంది. సో దాని మీద క్లిక్ చేస్తే ఆ డౌన్లోడ్కి వెళ్తుంది. సో డౌన్లోడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ చేస్తున్నాను, మళ్ళీ చేశాను. ఓకే, సో వన్స్ అది డౌన్లోడ్ అయిన తర్వాత దాని మీద క్లిక్ చేస్తే మామూలుగా అయితే ఇన్స్టాల్ అని వస్తుంది. కొత్త వాళ్ళకి మాకు ఆల్రెడీ ఉంది కాబట్టి అప్డేట్ అని వచ్చింది. సో ఇక్కడ ఓపెన్ చేసేయండి ఓఈఎక్స్ యాప్ని. ఇక్కడ సైన్ అప్ అని కొట్టి మనం ఒక పిన్ని సెట్ చేసుకోవాల్సి వస్తుంది. 6 డిజిట్ పిన్ను. ఆ 6 డిజిట్ పిన్ అనేది మీ ఇష్టం, మీకు బాగా గుర్తుండేది చేసుకోండి. ఆ తర్వాత సైన్ ఇన్ అని కొట్టండి. ఆ ఎంటర్ చేసిన పిన్ అనేది కొడితే మీకు యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ ఓఈఎక్స్ అని ఉంది కదా టోకెను, ఇందులో ఓఈఎక్స్ మీద క్లిక్ చేయండి. కోర్స్ అన్ని అడ్రస్లు సేమే, ఏదైనా క్లిక్ చేయొచ్చు. అక్కడ రిసీవ్ అని క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఇక్కడ ఇది ఐడి కాపీ అనమాట, ఈ ఓఈఎక్స్ అడ్రస్. దాని మీద కాపీ మీద క్లిక్ చేస్తే బార్కోడ్ కింద సో ఆటోమేటిక్గా ఆ అడ్రస్ అనేది కాపీ అవుతుంది. ఇంకోటి అంతకంటే ముందు మీరు ఇక్కడ సెట్టింగ్స్ బటన్కి వెళ్ళి బ్యాకప్ అని వస్తుంది. బ్యాకప్కి వెళ్ళి ఇక్కడ ఈ బాక్స్లో బ్యాకప్ యువర్ వ్యాలెట్ అనేది క్లిక్ చేస్తే ఇందులో మళ్ళీ మీరు పాస్వర్డ్ చేసుకుంటున్నప్పుడు కొడితే ఈ కీ అనేది వస్తుంది. ఇది కాపీ కొట్టండి. అది కాపీ కొట్టేస్తే ఎక్కడైనా సేవ్ చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ వాలెట్ అడ్రస్ మర్చిపోయినా కూడా మళ్ళీ మీరు అది రికవర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఓఈఎక్స్కి వెళ్ళేసి ఇక్కడ రిసీవ్ అని కొట్టి ఇక్కడ అడ్రస్ని కాపీ చేసి తర్వాత సతోషి యాప్కి రండి. సతోషి యాప్లో ఫస్ట్ మీకు వెళ్ళేసి ఇక్కడ పర్సనల్ సెట్టింగ్స్కి వెళ్ళేసి ఇక్కడ అసెట్ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోండి. ఇక్కడ లాగిన్ పాస్వర్డ్ ఫస్ట్ కొట్టండి. ఏదో లాగిన్ పాస్వర్డ్ ఏదైతే మీరు లాగిన్ అవుతారో ఆ పాస్వర్డ్ గుర్తుంటే ఫస్ట్ లాగిన్ పాస్వర్డ్ కొట్టి అసెట్ పాస్వర్డ్ కొత్తది క్రియేట్ చేసుకోండి. అది ఖచ్చితంగా లాగిన్ పాస్వర్డ్ అసెట్ పాస్వర్డ్ డిఫరెంట్గా ఉండాలి. ఒకవేళ లాగిన్ పాస్వర్డ్ కూడా మర్చిపోతే మీరు చేంజ్ పాస్వర్డ్కి వెళ్తే ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ గుర్తుంటే కొట్టండి, ఏదో ఒకటైనా కొట్టండి, తర్వాత న్యూ పాస్వర్డ్ కొట్టుకోండి. అప్పుడు ఓల్డ్ పాస్వర్డ్ కరెక్ట్ అయితే లాగిన్ పాస్వర్డ్ మారుద్ది. ఒకవేళ తప్పు అయితే ఫర్గెట్ పాస్వర్డ్ ఆప్షన్ వస్తుంది. సో అప్పుడు లాగిన్ పాస్వర్డ్ని మళ్ళీ మార్చుకోవచ్చు. లాగిన్ పాస్వర్డ్ అయిన తర్వాత అసెట్ పాస్వర్డ్ సెట్ చేసుకోండి. ఇక్కడ లాగిన్ పాస్వర్డ్ తోటి అసెట్ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీరు ఎయిర్ డ్రాప్కి వచ్చేసి ఇక్కడ ఎయిర్ డ్రాప్ టైమర్ కింద ఒక చిన్న బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ ద కాయిన్స్ మన మైండ్ చూపిస్తుంది. అందులో ఓఈఎక్స్ మీద క్లిక్ చేయండి. ఓఈఎక్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ లింక్ విత్డ్రావల్ అడ్రస్ అని వస్తుంది. సో లింక్ విత్డ్రావల్ అడ్రస్ మీద ఇక్కడ మనం అక్కడ ఓఈఎక్స్ దగ్గర కాపీ చేసాం చూడండి యాప్లో నుంచి, అది ఇక్కడ పేస్ట్ చేయండి. కింద అసెట్ పాస్వర్డ్ అని కొట్టండి. అసెట్ పాస్వర్డ్ కింద కొట్టిన తర్వాత ఓఈఎక్స్ లింక్ అని కొడితే మీకు తర్వాత మెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని తీసుకొచ్చి ఇక్కడ వేస్తే ఆ మెయిల్ ఓటీపీని ఆ తర్వాత కన్ఫామ్ అడుగుతుంది. కన్ఫామ్ కొట్టిన తర్వాత మీకు కేవైసీకి వెళ్తుంది. కేవైసీకి వెళ్ళినప్పుడు లైక్ పాత పద్ధతిలాగే రైజ్ యువర్ హెడ్, వింక్ యువర్ ఐస్ అలా అడుగుతుంది. సో అవి లైటింగ్ ఉన్న ప్లేస్లో క్లియర్గా చేయండి. కేవైసీ ఫినిష్ అవుతుంది. ఇది ఓఈఎక్స్ యాప్కి మామూలుగా మీరు వాలెట్ అడ్రస్ని యాడ్ చేసుకోవడం. ఇంకో పద్ధతి కూడా ఉంది, అదేంటంటే మెటామాస్క్కి డైరెక్ట్గా యాడ్ చేసుకోవడం. సపోజ్ మెటామాస్క్ యాప్ ఉంది. మెటామాస్క్లో మెటామాస్క్కి వెళ్ళేసి ఇక్కడ మీకు కోర్ బ్లాక్ చైన్ ఉండాలి. కోర్ బ్లాక్ చైన్ యాడ్ చేయడం ఎలాగో ఇంకో వీడియోలో చెప్తాను. కోర్ బ్లాక్ చైన్లో ఇంపోర్ట్ టోకెన్స్లోకి వెళ్ళి ఓపెన్ ఈఎక్స్ అడ్రస్ అనేది కొడితే, ఓపెన్ ఈఎక్స్ అడ్రస్ కావాలంటే మీరు కాయిన్ గీకోలోకి వెళ్ళి ఓపెన్ ఈఎక్స్ నెట్వర్క్ అని కొడితే దాంట్లో కింద కాంట్రాక్ట్ అడ్రస్ అని ఉంటుంది. ఆ అడ్రస్ని తీసుకొచ్చి ఇంపోర్ట్ టోకెన్లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేస్తే
మీకు ఆటోమేటిక్గా ఓఎక్స్ టోకెన్ అనేది ఇక్కడ వస్తుంది. ఇక్కడ దీని మీద క్లిక్ చేసి రిసీవ్ అని కొట్టి దీని అడ్రస్ని కాపీ చేసి ఈ అడ్రస్ని కూడా డైరెక్ట్గా ఇక్కడ సతోషి యాప్లో ఇది అదే విధంగా ఓఎక్స్కి వెళ్ళేసి ఇక్కడ లింక్ అడ్రస్ అని కొట్టచ్చు. కానీ ఇది చేసిన తర్వాత మీరు మళ్ళా ఈ మెటామాస్క్ని ఈ అడ్రస్కి ఇంపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఫస్ట్లో ఇంపోర్ట్ అనే బటన్ వస్తుంది కదా, ఇక్కడ ఇంపోర్ట్ చేయాల్సి వస్తుంది. అందుకని దీనికంటే ఆ ఓఎక్స్ యాప్కే చేయడం బెటరు. ఇంకోటి అతను ఓఎక్స్ యాప్కి చేసిన వాళ్ళకి కొంచెం రివార్డ్ కూడా ఉంటుంది అని అన్నాడు. సో వాళ్ళ యాప్ని బాగా ప్రమోట్ చేయడం కోసం వాళ్ళ యాప్కే ఇచ్చాడు. సో వన్స్ ఇది లాంచ్ అయిన తర్వాత ఇక్కడే మనం సేల్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇక్కడ సేల్ చేసి యూఎస్డిటీగా మార్చుకొని అవి కావాలంటే మెటామాస్క్కి మూవ్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడే అలాగే ఆ కాయిన్ మీదే ఉంచుకొని కాయిన్ ప్రైస్ కోసము ఇంకా బాగా పెరిగే దానికోసమే చూడొచ్చు. సో దిస్ ఈజ్ ద ప్రొసీజర్. థ్యాంక్ యూ.